పిల్లలు ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇలా ఈ తీపి బోండాలను ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని దానిని కరగబెట్టుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, లైట్గా కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు కొంచెం పెరుగు, అందులో లైట్గా సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఇలా బెల్లం కూడా కరిగిపోతూ ఉంటుంది. మనం అటుపక్క పిండి తయారు చేసుకుందాం. ఆ తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని అవి మొత్తం ఇలా కలిసిపోయేలాగా మిక్సర్ తోటి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయినట్లయితే బోండాలు అనేవి మంచిగా వస్తాయి. అందులో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా 2 కప్పుల మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండితోటి వేసాను. వీటిని కూడా మొత్తం కలిసేలాగా ఇలా మిక్సర్తో కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని అది కూడా నెయ్యి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుని నీళ్ళు కరగబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కలపాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా బోండాలు వేసుకుంటూ దాన్ని 2 పక్కల కాల్చుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వీట్ బోండాలు తయారైపోతుంది. ఇలా చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా